యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ మూలవర్ల అనుమతితో నిజాభిషేకం, విశ్వక్సేన ఆరాధన, జలపూజ, మట్టిలో నవదనలు నాటడంతో పాటు స్వస్తివాచనం వంటి వైదృశ్య కార్యక్రమాలతో శనివారం బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు, అధికారులు శ్రీకారం చుట్టారు. ఉదయం 10 గంటలకు స్వస్తివాచనం ఘట్టాన్ని ప్రారంభించారు. సకల దేవకోటిని ఉత్సవాలకు విచ్చేసి సర్వలోకాలకు క్షేమాన్ని కలగజేయమని వేడుకునే క్రమంలో పంచరగమనం శాస్త్ర ప్రకారం జరిపారు. తొలి పూజల్లో ఆలయ అనువంశక ధర్మకర్త భాస్కరాని నరసింహమూర్తి, ఈవో భాస్కర్ రావు, ప్రధాన అర్చకులు నల్తిగల్ లక్ష్మీ నరసింహాచార్యులు, కాడూరు వెంకటాచార్యులు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ఈ నెల 11 వరకు జరగనున్నాయి. 1 నుంచి 3 వరకు సహస్రావధాని పద్మశ్రీ గరికపాటి శ్రీనివాసరావు గారు నృసింహ వైభవం, ఆధ్యాత్మిక ప్రవచనం, 9వ తేదీ వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 7న స్వామివారి ఎదుర్కోలు, 8న తిరుకల్యాణం, 11న అష్టారథ శతఘటాభిషేకం నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలకనున్నారు. ఉత్సవాల సందర్భంగా నిత్య కళ్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నరసింహ హోమం, జోడు సేవలు, ఏకాదశ, లక్ష పుష్పార్చనలను అధికారులు రద్దు చేశారు.